సదఖతుల్ ఫిత్రా లేదా జకాతుల్ ఫిత్రా ఈ శుభప్రద మాసపు ఆదేశాల్లోని ఒక ఆదేశం ఏంటంటే ఈ నెల ముగియడానికి ముందు ఫిత్రా దానం చేయాలి. దీనిని దైవప్రవక్త విధిగా ఖరారు చేశారు. ఇబ్నే ఉమర్ కథనం దైవప్రవక్త ఫిత్రా దానాన్ని ఫర్జ్ చేశారు. ఖర్జూరం లేదా యవలు అంటే బార్లీ ఒక సా అంత బానిస మీద, స్వతంత్రుని మీద, పురుషుని మీద, స్త్రీ మీద, ముస్లింలలోని ప్రతి చిన్న పెద్ద అందరిపై విధిగా ఫర్జ్గా ఖరారు చేశారు. ఆయన దీనిని పండుగ నమాజు కోసం ప్రజలు ఇంటి నుండి బయలుదేరడానికి ముందుగా చెల్లించాలని ఆజ్ఞాపించారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1503. ఈ హదీసు ద్వారా తెలిసింది ఏంటంటే దైవ ప్రవక్త ఫర్జ్ చేసిన ఫిత్రా దానం తినే వస్తువులలో నుండి ఒక సా అంత బరువు, ఒక సా దాదాపు 2.5 కిలోల గ్రాముల బరువు ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా 2.5 కిలోల ధాన్యాన్ని తీయాలి. మరి కొంతమంది 3 కేజీలని కూడా అంటారు. కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ ఇవ్వకూడదు. సహబాలు తినే వస్తువుల నుండి ఫిత్రా దానాన్ని చెల్లించేవారు. దీని గురించి అబూ సయీద్ ఖుద్రీ ఇలా సెలవిచ్చారు. మేము ఫిత్రా దానం ఇలా చేసేవాళ్ళం. ఆహార ధాన్యం ఒక సా లేదా యవలు అంటే బార్లీ ఒక సా లేదా ఖర్జూరపు సా లేదా పన్నీర్ సా లేక కిస్మిస్ యొక్క ఒక సా. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1506. అందుకే ఫిత్రా దానం కేవలం తినే వస్తువులలో నుంచే చెల్లించాలి. ఇబ్నే అబ్బాస్ ఇలా సెలవిచ్చారు. దైవ ప్రవక్త ఫిత్రా దానాన్ని ఫర్జ్గా చేశారు. దీని ద్వారా ఉపవాసం పాటించిన వ్యక్తి తాను ఉపవాస వ్యవధిలో తెలిసి తెలియకుండా చేసిన చెడు కార్యాల పాపఫలం నుంచి పరిశుద్ధుడవుతాడు. దీనితో పాటు బీదవారికి భోజనం కూడా దొరుకుతుంది. అబూ దావుద్ హదీస్ నంబర్ 1609. అయితే ఈ ఫిత్రా ఎప్పుడు చెల్లించాలి? ఇబ్నే అబ్బాస్ ఇలా సెలవిచ్చారు. ఏ వ్యక్తి అయినా పండుగ నమాజ్కు ముందుగా కనుక ఫిత్రా చెల్లిస్తే అది స్వీకారయోగ్యమైన జకాత్ ఫిత్రా దానం అవుతుంది. అలా కాకుండా పండుగ నమాజ్ తర్వాత గనక దాన్ని చెల్లిస్తే అది సాధారణ దాన ధర్మాల్లో ఒకటిగా మిగులుతుంది. అబూ దావుద్ హదీస్ నంబర్ 1609. కాబట్టి మనము రంజాను నెలవంక కనిపించిన తర్వాత ఎప్పుడైతే ఈద్గాకు వెళ్లే ముందు ఫిత్రా దానాన్ని ఖచ్చితంగా చెల్లించాలి.